వెళ్లే మార్గం చూపిస్తాను. మీ వాళ్ళందరినీ విడుదల చేశాను. నీ కోసం కోట వెలుపల కాచుకున్నాను. వెళ్ళు. మరి మీరు? ఇదిగో ఈ విద్రోహుల రహస్యం అంతు కనుక్కున్న తర్వాత దీనికి మించిన పారితోషికం. నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని. మనసే కాదు, మనిషినే మారాను. సుందరి, ఏమిటా మోటు సరసం? మరి పొరచేత్తోనా సరసం? పొరపాటే, క్షమించు. సుందరి, ఉండండి. ఎవడా నువ్వు? నీ పాలిటి కాలయమును నల్ల తాచును. ప్రజాద్రోహి, నీ అత్యాచారాలను అరికట్టడానికి అవతరించిన దేవదూత, పీడిత ప్రజల పక్షాన పోరాడవచ్చిన విప్లవీరుడు. ఇక నీ ఆటలు సాగం. ఈ నల్లత్రాసు బారి నుండి నిన్నెవ్వరూ కాపాడలేదు. దీపం, అదిగో ఆ దివాస కలుగుతుంది. పట్టుకోండి, అన్నది రోహిణి. పట్టుకోండి. ఇక్కడ చూస్తూ కూర్చున్నారే, వెళ్ళండి, పట్టుకోండి, పట్టుకోండి, పండి. అయ్యా బాబు, వాడు వెళ్ళిపోతాడా? పడికెళ్తే వాడెక్కడా? తిరిగి పంద, నా పరాక్రమానికి భయపడి వాడెక్కడ దాక్కుని ఉంటాడు. ఆచార్య బాబు, వాడిప్పుడు నా కంట పడాలి. కండలు కండలుగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు రక్షించండి. అది కూడా ముందు నన్ను అమ్మా,
కేకలు వినిపిస్తున్నాయి. నా బిడ్డను రక్షించు. వాడెవడు నల్ల తాతక అబ్బాయి గదిలో ప్రవేశించాడు. అయ్యో అదేమిటి? ఆ మొహంతా గాయాలేమిటి? చిన్న నన్ను కొడతా మా రోజు నన్ను కొడతావట. మా చిన్నంత చెప్పారంటే డొక్క చీరేస్తాడు నా చిన్న అమాయక ప్రజా ప్రాణాలు బలికొన్నట్టు లేదే. నిన్ను, నీ చిన్నాను, నీ రాజ్యాన్ని నోరు ముయి, నీ గొంతు పిసికేస్తాను. తలుపు దగ్గరికి వెళ్ళావో నీ డొక్క చీరేస్తాను. చిన్నానా బుష్ 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 పాము పాము చిన్నానా దిగు దిగు నాగా దిగరా నాగా దిగు దిగు నాగా లోపలికి పోయింది చిన్నానా పోయింది పాము పోయింది పాము పోయే పిల్ల డమ్ 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 కిటికీ గుండా పారిపోయే ప్రభు లోపల మనిషి దాడే కనిపించలేదు ప్రభు. ఏమిటి నాయనా? ఏం జరిగింది? అమ్మా చిన్న పేరు చెప్పడంతో నల్లటాచు పిల్లిగా మారిపోయాడు. పిల్లి కిటికీ గుండా పారిపోయాడు. పిల్లిగా మారి పారిపోయాడు. కూర్చున్నా అవును. పట్టుకోండి ఆ పిల్లిని. ఊరుకో అన్నయ్య, నాకు అసలే భయంగా ఉంది. నాన్న, మన దేశంలో అసలు పిల్లరిది కనపడకుండా చేయాలన్న. ఆచార్య బాబు, నల్ల త్రాసుకు, విప్లవ సంఘానికి. మిత్రులారా, ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది? నా ధర్మం నేను నెరవేర్చాను. అత్యాచారాలతో అమానుష చర్యలతో ప్రజలను పీడిస్తూ మీకు నాకు శత్రువులైన వారి బారి నుంచి నా వాళ్లను నేను రక్షించుకున్నాను. అంతే. యథార్థం సెలవిచ్చారు. మీ వంటి అసహాయ శూరుల తోడ్పాటు లభించడం నిజంగా మా అందరి అదృష్టం. ఈనాటి నుంచి ఈ విప్లవ సంఘం మీది. మీరే దీని నాయకులు. నల్ల త్రాసుకి, విప్లవ సంఘానికి. ఆ పిల్ల ఎక్కడుండేది ఏమైనా తెలిసిందా? ఆ విషయం ఇంకా తెలియదు. కానీ ఈ రాత్రి తలకోన కొండల మధ్య లోయలో విప్లవ సంఘం సమావేశమవుతుందట. అక్కడికి ఆమె వచ్చి తీరుతుంది. నల్లత్రాసు కూడా అక్కడికి వస్తాట ప్రభు.